వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో శ్రీరామచంద్రుడికి ఒక అక్క ఉందన్న విషయం మీకు తెలుసా? శ్రీరామచంద్రుడి గురించి, రామాయణం గురించి భారతదేశంలో ఉన్న ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. శ్రీరాముడి గొప్పతనం అందరికీ తెలుసు. ఒక వ్యక్తి ఇలా ఉండాలి అనే విషయానికి ఉదాహరణగా ముందుగా చూపించేది రాముడినే. అలాంటి రాముడి గురించి దాదాపు అందరికీ తెలుసు. అలాగే రాముడి భార్య సీత, సోదరుడు లక్ష్మణులు, భక్తుడు హనుమంతుడు గురించి మన భారతీయులకు బాగా తెలుసు. కానీ శ్రీరాముల వారికి ఒక అక్క ఉన్నారు. దీని గురించి చాలా మందికి తెలియదు. ఆ శ్రీరామచంద్రమూర్తి కంటే ముందే దశరథ మహారాజు కౌసల్యకు ఒక కుమార్తె జన్మించినది. కౌసల్య పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత శ్రీరాముడు జన్మించారని అందరికీ తెలుసు. అయితే ఈ పుత్రకామేష్టి యాగానికంటే ముందే దశరథ మహారాజు కౌసల్యకు ఒక పుత్రిక జన్మించినది. ఈ పుత్రికకు శాంత అని నామకరణం చేశారు. అయితే శాంతాదేవి అంగవైకల్యంతో జన్మించటంతో మహారుషులు ఇచ్చిన సలహా మేరకు ఆమెను దత్తత ఇచ్చారు. అంగదేశరాజైన రామోపదాడుకి శాంతను ఇచ్చారు. అక్కడ ఆమెకు సరైన వైద్యం అందడంతో శాంతాదేవి తిరిగి మామూలు మనిషిగా మారినది. శాంత ఎంతో గొప్ప అందగత్తె కూడా. అంతేకాకుండా యుద్ధకళ, హస్తకళల్లో ప్రావీణ్యం సాధించినది. ఒకానొక సమయంలో విపరీతమైన కరువు వచ్చినది. ఎవరికి ఏమి చేయాలో తెలియదు. ఆ సమయంలో శాంతాదేవికి ఋష్యశృంగ మహర్షిని ఇచ్చి వివాహం జరిపించారు. ఋష్యశృంగ మహర్షి ఒక యజ్ఞం నిర్వహించడంతో అంగదేశం కరువు నుంచి బయటపడినది. ఒక రామాయణంలో మాత్రమే కాకుండా శాంతాకు సంబంధించి మరో ఆధారం కూడా ఉంది. హిమాచల్ ప్రదేశ్లో శాంతాదేవికి ఒక దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయంలో ఋష్యశృంగ మహర్షితో పాటు శాంతాదేవి విగ్రహం కూడా ఉంటుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.